హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ మామా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతోమంది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, డబ్బుల కోసం లేదా పడక సుఖం కోసం అడ్డదారులు అయితే తొక్కుతూ ఉంటారు కదా. అలానే కొంతమంది భార్యలు అయితే భర్త పెట్టుకొని కూడా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోసం ఇంటి బెడ్రూమ్ వరకు తెచ్చుకొని అక్రమ సంబంధం పెట్టుకొని భార్యకు తెలిసి అండ్ భర్తకు తెలిసి మొత్తానికి ఫైనల్గా చాలా ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇంకా కొంతమంది భర్తలు అయితే భార్య పెట్టుకొని కూడా ఆఫీస్లో అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని పచ్చటి జీవితాలను అయితే నాశనం చేసుకుంటూ ఉంటారు కదా. అలానే ఒక భార్య ఇంట్లో తన భర్తతో మొత్తానికి ఫిజికల్గా కనెక్ట్ అవ్వడానికి టైం దొరకలేదని చెప్పి ఏకంగా ఇంట్లో ఉన్న పని మనిషితోనే అక్రమ సంబంధం పెట్టుకొని ఆ పని మనిషితో బెడ్రూమ్కు పిలుచుకొని బెడ్రూమ్లో అతనితో ఏకంగా శృంగారం చేసేటప్పుడు తన భర్త పని మీద ఇంటికి వచ్చి చూస్తే ఒక్కసారిగా ఆ పని మనిషితో తన భార్య ఏకాంతంగా గడిపేది తన భర్త చూశాడు. ఆ భర్త చూసినప్పుడు ఆ పని మనిషితో ఆ భార్య అన్న మాట చూసి తన భర్త ఒక్కసారిగా గుండె పేలిపోయింది. ఆ మాట ఏంటి అంటే, సో నీ కోసం నా పిల్లల్ని వదిలేస్తాను, నా భర్తను వదిలేస్తాను, మా అమ్మ నాన్నలను వదిలేస్తాను, ఆ పని మనిషితో అన్న మాట ఆ భార్య నువ్వు ఉంటే నాకు చాలు అన్నదంట. అది తన భర్త వినింటే ఆ భర్త ఏం చేశాడో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు అన్నిటికన్నా గొప్పది అమ్మ ప్రేమ అని నేనైతే చెప్తున్నా. మీరేమనుకుంటారు అనేది, అమ్మ ప్రేమ గొప్పదనుకున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని గట్టిగా సబ్స్క్రైబ్ చేసి కింద ఐ లవ్ యూ అమ్మ అని కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొత్తానికి వీళ్ళిద్దరికి అరేంజ్ మ్యారేజ్ అయితే అయిపోయింది. జస్ట్ అరేంజ్ మ్యారేజ్ అయిపోయి ఒక 2 years అయితే అయిపోయింది. సో తన హస్బెండ్ అయితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అయితే ఉంది. ఈ అమ్మాయికి వచ్చేసి హౌస్ వైఫ్, మొత్తానికి డిగ్రీ కంప్లీట్ అయ్యి జాబ్ కోసం అయితే సర్చింగ్ అయితే చేస్తూ ఉంది. అలా మొత్తానికి ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ ఇంట్లో పని మనిషిని అయితే పెట్టుకుంది. అండ్ పని మనిషి ఉంటే ఆ తన బెస్ట్ ఎవరైతే ఉన్నారో తన భార్య ఏదైతే ఉందో తన భార్య ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ అని పని మనిషిని ఇంట్లో తెచ్చి చేర్చుకుంది అతని. సో ఇంకా తన భర్త అయితే రోజు ఆఫీస్కి అయితే వెళ్తూ ఉండేటోడు. ఒకరోజు ఈ పని మనిషి ఎందుకు నువ్వు చేయలేవా అంటే, సో నేను చేయలేను, నాకు కొంచెము ఈ స్టడీస్ చదువుకోవాలి కదా, నేను జాబ్ కోసం అనడంతో సరే అని చెప్పి తన భర్త కూడా పని మనిషిని కరెక్ట్ అయిన తెచ్చి పెట్టాడు. సో అప్పుడు ఇంకా ఈ అమ్మాయికి అతను తెలుసు ఆల్రెడీ, తన భర్తకైతే తెలియదు వీళ్ళిద్దరి మధ్యలో ఇలా సీక్రెట్ నడుస్తుందని. సో తన భర్త ఏం చేశాడు, అలా మొత్తానికి రోజు ఆఫీస్కి అయితే వెళ్తూ ఉండాడు. ఈ అమ్మాయితో మొత్తానికి ఇంకా ఫిజికల్గా కనెక్ట్ అయితే కాలేక ఆఫీస్ పని మీద ఫుల్గా షికార్లు అయితే పడేసి నైట్ 11-12 o'clock వచ్చేసి ఈ అమ్మాయిని పట్టించుకోకుండా నైట్ వచ్చేసి ఫుల్ టైర్డ్ అయిపోయి పనుకొని అలా ఫిజికల్గా చాలా తన భర్త అయితే దూరం అయిపోయాడు. సో ఇంకా ఈ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేయాలనో ఒక అర్థం కాక మొత్తానికి ఆ మూవీస్ ఈ మూవీస్ వెబ్ సిరీస్ చూస్తూ సో ఇంకా ఈ అమ్మాయికి కామం ఫుల్గా రేగింది. సో తన భర్తతో ఫిజికల్గా కనెక్ట్ అవుదాం అనుకున్నా కూడా ఛాన్స్ లేదు. సో మొత్తానికి ఇంకా ఈ అమ్మాయికి ఏం చేయాలనో కూడా అర్థం కాక ఒకరోజు తన ఎవరైతే ఉన్నారో తన పని మనిషి అయితే సో మొత్తానికి ఆ పని మనిషిని అయితే వెజిటేబుల్స్ తెమ్మని మార్కెట్కు పంపించేసి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి వాష్రూమ్లోకి వెళ్ళి మొత్తానికి ఆ వాష్రూమ్లోకి వెళ్ళి ఆ యొక్క వాటర్ అయితే పోసుకొని మొత్తానికి అయితే స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు ఆ పని మనిషి అయితే ఒక్కసారిగా ఆ అమ్మాయిని అయితే చూశాడు. చూస్తూనే ఇంకా ఆ అమ్మాయి అయితే ఇంకా ఆగలేక వెంటనే ఇంకా షారీ అయితే కప్పుకుంది. సో ఇంకా ఆ పని మనిషి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. సో తర్వాత ఇంకా ఆ పని మనిషి అయితే ఇంకా మొత్తానికి ఇంకా ఆ అమ్మాయిని చూసి తట్టుకోలేక మొత్తానికి ఆ వీడియోలు అయితే చూసి బాత్రూంలోకి అయితే వెళ్ళిపోయాడు. బాత్రూంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంట్లో ఎవరైతే ఉందో ఆ ఓనరు అతనైతే చూసేసి మొత్తానికి ఇంకా ఆ అమ్మాయి ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోయి మొత్తానికి అతని కాడికి వెళ్ళేసి మొత్తానికి పట్టుకుంది. ఇంకా అతను ఫుల్గా భయపడాడు. భయపడింటే ఇంకా ఆ అమ్మాయి డైరెక్ట్గా అతను ఏదైతే ఉందో ఆ తమ్ముని పాటునైతే పట్టుకుంటూనే ఇంకా ఇతను షాక్ అయిపోయి సో ఇంకా నరాలు జూ అనడంతో సో ఇంకా వెంటనే ఇంకా ఇతను కూడా ఆ అమ్మాయికి అయితే వెళ్ళేసి మొత్తానికి పార్టిసిపేట్ అయితే చేశారు. ఇద్దరు కూడా రూమ్లో అయితే ఏకాంతంగా గడిపారు. అలా ఇంకా రోజు తన భర్తను ఆఫీస్కు పంపిస్తూ ఈ అమ్మాయి ఆ పని మనిషితో ఫిజికల్గా కనెక్ట్ అవుతూ ఉంది. అలా ఒక రోజు తన భర్త ఆఫీస్కు ఫైల్ కోసం అయితే ఇంటికైతే వచ్చి చూస్తే ఆ ఫైల్ అయితే అందులో అయితే మిస్ అయింది. సో ఇంకా వెంటనే తన భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి వీళ్ళిద్దరు ఫిజికల్గా కనెక్ట్ అవుతున్నారు కదా. ఆ కరెక్ట్గా కనెక్ట్ అయ్యేటప్పుడే మధ్యలో తన హస్బెండ్ అయితే వచ్చాడు. ఒక్కసారిగా డోర్ కొట్టి ఓపెన్ చేసి చూస్తే వీళ్ళిద్దరు బెడ్రూమ్లో ఏకాంతంగా గడుపుతూ ఉన్నారు. తన భర్త అయితే చూశాడు. చూసిన తర్వాత తన భార్య ఒక్కసారిగా షాక్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగిందనేదే అందరూ పార్ట్ 2 అని కింద కామెంట్ చేయండి. పార్ట్ 2 వీడియో చేస్తాను. వీడియో నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.